ఏంటండి ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయండి? ఏపీలో రాజకీయాల ఉమ్. పొడి పొడిగా ఉన్నాయి. ఈ చంద్రబాబు వచ్చి ఆహా. ఆ? ఆ. చంద్రబాబు వచ్చినాక ఏం లాభం లేదు. ఉమ్. అమ్మఒడి ఇచ్చా అన్నాడు, అమ్మఒడి లేదు, తొక్కఒడి లేదు. ఉమ్. ఆ? బస్సు సూపర్ సిక్స్ అన్నాడు, బస్సు లేదు, ఏం లేదు. ఆ. ఆ. అంటే అంత అసంతృప్తి అయితే మొదలైందంటారా? అసలు పూర్తి ఉమ్. 9 నెలలు అవుతుంది. ఉమ్. అబద్ధాలు చెప్పి రాజకీయంలోకి వచ్చినాడు. అంటే మళ్ళీ ఆ? అబద్ధాలు చెప్పి రాజకీయంలోకి వచ్చినాడు. అంటే వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? అంతే ఇంకా అందరినీ అరెస్ట్ చేసే విధంగా ఇట్నే అరెస్ట్ చేయొచ్చు అంటాడు. అంటే ఆయన కూడా మళ్ళీ మంచి మంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? వంశీ గారు కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు బాగా గట్టిగా తయారవుతున్నారు కదా. అదే ఆ? వంశీగా దాని గురించి మాకు ఇక్కడ ఆలగడ్డ భూమా అఖిలప్రియ గారి గురించి చెప్పండి. అంటే ఇంకా పూర్తిగా గలీజు. చికెన్ కొట్టు గురించి కేజీ 10 రూపాయలు పెరిగిపోయినాయి రేట్లన్నీ. వసూలు పర్సెంటేజ్ కావాలట. అంటే అక్కడ ఎలా ఒప్పుకుంటున్నారు? అక్కడ అంతా మంచి పౌరుషవంతులు ఉంటారు కదా, ఈ రేట్లు అవి పెంచి వసూలు చేస్తుంటే ఎలా ఊరుకుంటున్నారు మరి అక్కడ జనాలు ఎలా ఊరుకుంటున్నారండి? అంతే మామూలు అంతే. అంటే అలా అణిగిమనుకుంటున్నారా అని? అంటే అధికారులు ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వమే అంత రాజకీయం. అంటే ప్రజలు ఎందుకు అణిగిమనుకుంటున్నారు అలాగే? వాళ్ళు ఎదురు ఇప్పుడు 5 ఏళ్ళు అట్నే ఉండారు, అడిగి ఊరుకొని ఉండారు. ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా రాజకీయం కప్పుకుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మళ్ళీ జగన్ గారు వచ్చేస్తారా? జగన్ పక్కా ఇంకా ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటారు? ఈసారి 100 ఆకట్టే 120 అభ్యర్థులు వస్తాయి. ఏమంటే ఇది మోసం చేసి 11 సీట్లు పెట్టినారట. అంటే కొడాల నాని గారిని కూడా అరెస్ట్ చేస్తారంటారు. అందరినీ దొబ్బుతాడు. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ చెప్తాడు. వానికి 21 ఇవ్వడం తప్పు వానికి. ఆయన కక్ష ఉంది. ఆయనకి ఈయనకి గొడవలు లేవు కదా. ఎవరికి గొడవలు? తెలుగుదేశం వాళ్ళకి కదా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం. పవన్ కళ్యాణ్ 3 పార్టీలు 3 ముక్కలు ఉండే ఇద్దరు. అంటే ఈయనకి వీళ్ళకి గొడవలు లేవు కదా. వైసీపీ వాళ్ళకి పెద్దగా అంత జైలు లేవు, అంతేం లేవు. అంతే రెచ్చిపోతాడు. ఎందుకు అరెస్ట్ చేశారనుకుంటున్నారు మీరు? కారణం అసలు కాదు మనకు తెలియదు అంటారు. నిన్న మిర్చి యార్డ్కి వెళ్ళారు కదా, అది ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ వెళ్ళారు, కేసు పెడదామని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మిర్చి యార్డే ఏం అంతేం తెలియదు. అంటే జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేయాలంటారా? చేస్తాడు. లేకపోతే రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ చేయాలంటారా? రచ్చబండ మాదిరి ఏమైనా చేస్తాడు. రాజశేఖర రెడ్డి మాదిరి ఏమైనా ఇంత రచ్చబండ పెట్టిండే. మరి వీళ్ళు పర్మిషన్ ఇస్తారంటారా? ఏమి ఇచ్చాడో బాయుడు పర్మిషన్ చేస్తారంటారా? రాజశేఖర చేస్తాడు. పాదయాత్ర మాట అన్నాక నెరవేయడు. మాట చెప్పే ఎన్నికడుగే ఏనాడు ఎన్ని అడ్డాలు వచ్చినా చేస్తాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి దగ్గర నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ విజయసాయి రెడ్డి పోవడం నుంచి అటు మోపిదేవ్ గారు కానీ అందరు పోతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారని అందరు ఒక్కొక్కరు దాటుకొని పోతారు. అవినీతి చేశారంటారా? భయపడుతున్నారా? మరి భయపడడం కాదు, ఎందుకు అని పార్టీ వీక్ అవుతుంది కదా. మరి పార్టీ వీక్ కాదు, పార్టీయే కాదు, ఈ ఆస్తులు కాపాడుకోనికి వెళ్తున్నారు. ఆస్తులు ప్రజల్లో ఇంకా అదే ఆదరణ ఉందంటారా జగన్ గారికి? ఉంది. జగన్ ఎప్పుడైనా వచ్చాడు, నీడు రాకపోతే ఎవడు వచ్చాడు. సో అంటే మళ్ళీ తొందరగా ఎలక్షన్లు వచ్చారని కోరుకుంటున్నారా? అంటే ఎలాగో జమినీ ఎలక్షన్ వచ్చాయని అవి తొందరగా వస్తే మీ జగన్ గారు మళ్ళీ వచ్చేస్తారు. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.